సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో బిజీగా ఉన్న మదర్స్ డెఫినెట్లీ పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మన బంధము పేగు బంధము రక్త సంబంధం, ప్రేమలు ఎక్కడికి పోవు. అవి ఎలా పర్మనెంట్గా ఉంటాయి, కొంచెం హైడ్ అయి ఉంటాయేమో, ఒక లేయర్ ఏదైనా కప్పేసి ఉంటుంది ఈ భయము డిస్టెన్స్ అది అని. నేను స్ట్రిక్ట్గానే ఉండేదాన్ని, యాక్చువల్లీ చెప్పాలంటే రాక్షసులా ఉండేదాన్ని. మరి పిల్లలు భయంతో మీ దగ్గరికి రాకపోవడం, ఎక్స్ప్రెస్ చేయకపోవడం లాంటివి అలా ఏం లేదు. కాకపోతే వద్దు అంటే వద్దు, తీయకూడదంటే తీయకూడదు, చేయకూడదంటే చేయకూడదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టీనేజ్ కాబట్టి ఇప్పుడు టీనేజ్ స్ట్రిక్ట్ గా ఉండాలా లేకపోతే ఫ్రెండ్లీ మేనర్? ఫ్రెండ్లీ. నేను చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పెద్ద ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది నాకు. మా అమ్మ, మా చెల్లి, మా అన్నయ్య పెళ్లి కాకముందు, తర్వాత జాకీ గారు బెస్టెస్ట్ ఫ్రెండ్, తర్వాత నా కూతురే నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం షేర్ చేసుకున్నంత అసలు ఎవరు షేర్ చేసుకోరు, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఎంత బాగుంది సీరియస్లీ, మదర్ అండ్ డాటర్ అలా ఉంటే బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాము. తినాలనుకుంటే ఆర్డర్ చేసుకుని తింటాము, లేదా చేసుకుని తింటాం, లేదా పడుకునే మమ్మీ సినిమా చూద్దామా, కభీ ఖుషీ కభీ గమ్ చూద్దామా, లేకపోతే ఆరెంజ్ చూద్దామా, పాత సినిమాలను బొమ్మరిల్లు చూద్దామా, కూర్చొని మేమిద్దరమే సినిమాలు చూస్తాం, మేమిద్దరం ఫన్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అంతా. సో పిల్లలు అంటే చెప్తూ ఉంటారా ఇలా ఈ ఏజ్ లో కొంచెం అట్రాక్షన్స్ ఇవన్నీ మామూలు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు? చెయ్యాలా? మనము చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. లేకపోతే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఒక ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక ట్రస్ట్ సోల్ ఒకటి ఉంటుంది. అది డెఫినెట్గా మమ్మీయే. డాడీ ఫాదర్ కూడా ఫాదరే. ఎంత ప్రేమగా చూసుకున్నా ఏం చేసుకున్నా కూడా కొన్ని ఆడపిల్ల విషయాలు షేర్ చేసుకోవాలి. అందరూ అంటారు కదా కూతురు ఎప్పుడు తండ్రికి దగ్గరగా ఉంటుందని, ప్యాంపరింగ్ లో దగ్గరగా ఉంటుందేమో కానీ హార్ట్ టు హార్ట్ మాత్రం మమ్మీతోనే ఉంటుంది 100%. తప్పకుండా మా అమ్మాయి అన్ని షేర్ చేస్తుంది. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశారు అండ్ వీడియోస్ అన్ని చూస్తుంటాం. యూఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, టచ్ వుడ్ డిస్ట్ తగలకూడదు. సో ఆ వర్క్ బ్యాలెన్స్ అనేది మాకు తెలుసు. అసలు సీరియల్స్ లో ఎంత టైం నుంచి ఎంత టైం వర్క్ చేస్తారని 15 years నుంచి స్టార్ట్ చేశారంటే ఇట్స్ ట్రెమెండస్ కెరియర్ అనమాట, వెరీ లాంగ్ కెరియర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీని? ఇప్పుడు పెళ్ళయ్యే వరకు అంతా ఏం తెలిసేది కాదు, డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఓన్లీ లగేజ్ అది. నేను తొందరగానే టీవీ సీరియల్స్కి షిఫ్ట్ అయిపోయా. సినిమాలు చేస్తూ ఉండగానే సీరియల్లో హీరోయిన్ మనమే, సోలో ఒక హీరోయిన్ సెంటర్ క్యారెక్టర్ ఉంటుంది సీరియల్స్ లో. సో అలా హీరోయిన్ ఇంకా ఆడపిల్ల గ్లెజర్ వేసుకుని ఏడవాల్సిందే. సో అలా స్టార్ట్ చేసినప్పుడు క్రేజీగా అనిపించేది అనమాట. అంటే హీరోయిన్ చాలా స్పెషల్, అన్ని సీన్లు మనమే చేస్తున్నాం అంటే ఒక ఆశ, ఒక భలే ఉండేదన్నమాట. బాగా చేయాలి, ఎవరన్నా బాగా చేసావంటే ఇంకా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ దాంతో డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర ఒక్కొక్కసారి 3-4 days నిద్రపోయేదాన్ని కాదు, అలా వర్క్ చేసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత కూడా మామూలుగా వర్క్ చేస్తున్నాం. పిల్లల్ని కొంతకాలం మెయిడ్స్తో మేనేజ్ చేసాం. సో మా బాబునైతే సమ్ టైమ్స్ లాక్ చేసి కూడా వెళ్ళేవాళ్ళం. బట్ వర్క్ అందరికీ దొరకదు. మిస్ అయి ఉంటారు కదా మ్యామ్ చైల్డ్హుడ్ చాలా పిల్లలది. వాళ్ళు వేసే తప్పటడుగులు కావచ్చు, మాటలు, ఇవన్నీ. మా అబ్బాయిని టోటల్గా మిస్ అయ్యాను నేను. ఫస్ట్ చైల్డ్ అస్సలు రిగ్రెట్ ఉండిపోయింది ఎక్కడ అనుకోగానే కళ్ళు. వాడు చిన్నప్పుడు 9th month నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళేదాన్ని. సో నేను వస్తుంటే టక వచ్చి డోర్ దగ్గరకు వచ్చేసేవాడంట. లిఫ్ట్ ఎక్కి నేను 4th floor రావాలి. సో మా చుట్టాలు ఒక ఆవిడ అడిగారు, ఏంటి చూసి ఏంటి చూడు ఎట్టు వెళ్ళిపోతున్నాడు అనేవాళ్ళంట. వాళ్ళ అమ్మ వస్తుందని తెలిసిపోతున్నట్టుంది అని అనుకునేవాళ్ళంట. సో వెళ్ళేదాన్ని తీసుకొచ్చేసేది అని అయిపోయేది. రీసెంట్ టైమ్స్లో ఒక 3-4 years బ్యాక్ ఆవిడ మాట్లాడుతూ, ఏంటి నాన్న నువ్వు ఎలా ఆ టైంలో భలే మమ్మీ కదా వచ్చేది ఆ ఏజ్లో. సో పిల్లలకి తెలిసిపోద్దు. ఎలా తెలిసినానంటే మమ్మీ కదా వచ్చేది. సో 1 year కూడా లేని వాడికి మమ్మీ అనుకుంటూ ఒక ఆ స్మెల్, ఆ ఫీల్. కానీ నేను మా వాడికి ఏమి ఇవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే, కేర్ చూసారా. కానీ మనము ఎలా అయినా ఆడవాళ్ళము ఆ గిల్ట్ అనేది తీసుకుంటాం కదమ్మా. ఇప్పుడు
హస్బెండ్ ఫాదర్ కూడా అంతే వర్క్ చేస్తారు, అంతే మిస్ అవుతారు. కానీ ఆ గిల్ట్ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు ఇంత గిల్ట్ ఫ్రీ అంటే ఆ మదర్హుడ్ అలాంటిది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో కానీ ఏదైనా సరే ఏదైనా తట్టుకోగలిగే శక్తి ఆ టైంలో నేను ఫీల్ అవ్వలేదు కదా. మా పిల్లాడిని వదిలేసి వర్క్ చేస్తున్నానని నేను ఫీల్ అవ్వలేదు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే వాడు సో మా అబ్బాయి చాలా కేరింగ్ బాయ్. సో వాడు ఎక్స్పెక్ట్ చేయడు, ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేయడు ఏమి, మమ్మీ నువ్వు నాకు ఇది చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేయడు. నాకు ఏదైనా అవసరం అయితే నేను అంటే నా శాడిజం చూడాలి. నాకు భయం, రూమ్లో నుంచి బయటకు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం, ఒకవేళ మర్చిపోతే నేను మావాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఫోన్ చేస్తా, నాన్న పడుకున్నా, లేదు మమ్మీ చెప్పు నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి నాన్న, వస్తున్నాను ఉండు అంటాడు. పైనుంచి వచ్చి ఫ్రిడ్జ్లోని తీసి నాకు వాటర్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి పడుకుంటాడు. ఎంత రెస్పాన్సిబుల్. కొంతమంది పిల్లలు అసలు ఈ మధ్య అడుక్కున్నా చేయట్లేదు పిల్లలు పేరెంట్స్ కి వర్క్. వాడు అలా చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ మన పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు చాలా మంది మేము కనమని చెప్పామా మిమ్మల్ని అడుగుతున్నారు. అవును మ్యామ్, నిజంగానే ఉన్నారు. నేను చూసాను చాలా మంది పేరెంట్స్ నా దగ్గర బాధపడడం కూడా నేను విన్నాను. అలాగా మేము కనమన్నావా, ఇట్స్ యువర్ చాయిస్. ఏం చాయిస్ అది తెలియదు కదా, చాయిస్ ఎలా అవుతుంది కదా, ఇలా పెట్టుకొని పెంచుతాం మనము. కానీ వాళ్ళు అలా ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నప్పుడు మనం అనిపిస్తామంటే మన పిల్లలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి పెద్ద లైఫ్ ఏమి ఇవ్వలేదు, మేము సెక్యూరిటీ ఇచ్చాం.